పరిణామమే. అలాగే అస్సాంలో కూడా బీజేపీ మళ్ళీ గెలిచేటువంటి అవకాశం ఉన్నది అని చెప్పేసి పోల్స్ చెప్తూ ఉన్నాయి. కేరళలో కొంతవరకు ఏదైతే గతంలో బీజేపీ గవర్నమెంట్ అదే పాండిచ్చేరిలో బీజేపీ గవర్నమెంట్ ఖచ్చితంగా మళ్ళీ ఫామ్ చేసేటువంటి అవకాశం ఉంది. అలాగే అస్సాంలో కూడా బీజేపీ అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇటొచ్చి త్రిముఖ పోటీలో తమిళనాడులోనే ఆసక్తికరంగా ఉందండి. కొత్తగా పెట్టినటువంటి విజయ పార్టీ డిఎంకే, అన్నా డిఎంకే మధ్య పోటీ ఉంది అన్నారు. కానీ ఏదో ఒక్క సర్వే మాత్రమే టీవీకేకి మాత్రమే అనుకూలంగా ఇచ్చింది తప్ప మిగతా ఏ సర్వేలు కూడా టీవీకే పార్టీకి అనుకూలంగా ఇవ్వలేదు. మళ్ళీ తిరిగి స్టాలిన్ అధికారం కైవసం చేసుకుంటారు, మళ్ళీ డిఎంకే అధికారంలోకి రాబోతుంది అనేది 100% మనం చెప్పొచ్చు. డిబేట్లే కాదు, అదే ఈ ఎగ్జిట్ పోల్సే కాదండి, ప్రత్యక్షంగా ఉన్నటువంటి ఓటర్ల యొక్క నాడిని, అలాగే తమిళనాడులో మాకు ఉన్నటువంటి పరిచయాలని బట్టి చూస్తే ఖచ్చితంగా దాదాపు 10 సంవత్సరాల కాలం నేను తమిళనాడులో ఉన్నాను. మాకు తమిళ్ కూడా మాట్లాడటం వచ్చు. అక్కడ నా ఫ్రెండ్స్ చాలా మంది తమిళనాడు ఫ్రెండ్స్ అందరూ కూడా కొంతమంది అయితే విజయ్ అంటున్నారు, కానీ ఎటొచ్చి టీఎంకే పార్టీ ఖచ్చితంగా అంటే విజయం సాధిస్తుంది. అయ్యప్ప గారు ఏదైతే టీవీకే పార్టీ ఉందో, విజయ్ గారు ఇప్పుడు సినిమా యాక్టర్గా బాగా పరిచయం, అందరికీ ఫ్యాన్ బేస్ కూడా బాగా ఎక్కువ ఉన్న వ్యక్తి. మరి ఈయన ఏమైనా కింగ్ మేకర్ అయిన అవకాశం ఏమైనా ఉందా? అన్నా డిఎంకేకి సీట్లు పెరగడం వల్ల ఒకవేళ మీరు అన్నట్టు డైరెక్ట్గా ఆయన ఎక్కువగా ఒకవేళ రాకపోయినా ఆయన కింగ్ మేకర్ అయ్యే అవకాశం ఏమైనా ఉందంటారా? అన్ని సీట్లు వస్తాయా? డిఎంకే ఖచ్చితంగా మ్యాజిక్ ఫిగర్ దాటేస్తుందండి, అందులో ఎటువంటి సందేహం అవుతుంది. ఒకవేళ ఇన్ కేస్ మ్యాజిక్ ఫిగర్ కి దాటలేకపోతే ఒక 4 సీట్లు 3 సీట్లు మాత్రమే తక్కువ మొత్తంలో ఉంటుంది తప్ప మాక్సిమం మ్యాజిక్ ఫిగర్ ని అందుకుంటుందండి డిఎంకే. అలాగే టీవీకే పార్టీ 18 నుంచి 23 స్థానాలు మధ్యలో వస్తాయని చెప్పి చాలా సర్వేలు చెప్తూ ఉన్నాయి. కొన్ని సర్వేలు అయితే 15 నుంచి 25 స్థానాలు అని చెప్పారు. నేనైతే 18 నుంచి 25 స్థానాల మధ్యలో అతనికి కైవసం చేసుకునేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి అక్కడ ఉన్నటువంటి నా ఫ్రెండ్స్, అక్కడ ఉన్నటువంటి తమిళియన్స్ ఉన్న పరిచయాల మీద నేను చెప్తున్నాను. అలాగే పశ్చిమ బెంగాల్ అండి, పశ్చిమ బెంగాల్లో మనం చూసుకున్నట్లయితే మమతా బెనర్జీకి చెక్ పెట్టాలని ఎప్పటి నుంచో అమిత్ షా గారు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. దాదాపుగా పశ్చిమ బెంగాల్ అంటే బెంగాల్ తో కాకుండా బంగ్లాదేశ్ తోటి రిలేషన్ ఎక్కువ మొత్తంలో ఉండి, ఎక్కువ మన దేశంలో అక్రమ చొరబాట్లు, అక్రమ ఓటర్లు చొరబాటు జరగటం, రోహింగ్యాలు ఎక్కువ మన దేశంలోకి రావటం, టెర్రరిస్ట్ ఆపరేషన్స్ అన్ని కూడా బంగ్లాదేశ్ నుంచే జరుగుతున్నాయని చెప్పి బంగ్లాదేశ్ ఇతర దేశాలకి ఎంట్రీ పాస్ ఇచ్చి మన రాష్ట్రంలోకి ఆహ్వానిస్తుంది. ఇదంతా కూడా రాజ్యాంగ విరుద్ధం, దేశ సమగ్రతకు, దేశ ప్రతిష్టకు, దేశ శోభ్రాతృత్వానికి విఘాతం కలుగుతుందని చెప్పి అనేక సార్లు ప్రధానమంత్రి అలాగే మన హోంమంత్రి గారు మాట్లాడటం కూడా జరిగింది, ఏదైతే అమిత్ షా గారు. ఖచ్చితంగా వీరిద్దరి ఆశయాల మేరకు ఈసారి ఖచ్చితంగా పశ్చిమ బెంగాల్లో బీజేపీ జెండా ఎగిరితే దేశం యొక్క పరిణామాలే మారిపోయేటువంటి అవకాశాలు ఉన్నాయి. అంటే అయ్యప్ప గారు ఇక్కడ ఇంకొకటి, ఒకవేళ టక్ ఆఫ్ ద వార్ ఏదన్నా జరిగితే ఈ యొక్క తెలుసు కదా ఎమ్మెల్యేలని ఏ రకంగా వాళ్ళ కోసం ప్రయత్నాలు చేస్తారు అనేది, దానికి దీది గతంలో నుంచి కూడా ఆరితేరిన వ్యక్తి. మరి ఇలాంటి విషయాల్లో అక్కడున్న బీజేపీ నాయకులు కావచ్చు ఏమన్నా సంసిద్ధతగా ఉన్నారు అనుకోవచ్చా? ఎందుకంటే దీది యొక్క ఎత్తులను తట్టుకోవాలంటే మామూలు విషయం కాదు. గతంలో కూడా కుడికాలు నొప్పుగా ఉందని ఎడంకాలుకి కట్టుకి వెళ్ళిన గొప్ప చరిత్ర గల, ఘన చరిత్ర గల దీదిని తట్టుకోవడం కష్టం కావచ్చా, కాదంటారా? సార్, కొన్ని పాచికలు కొన్ని ఎలక్షన్లోనే పారతాయండి, చేసిన ప్రతి పాచిక పారాలని లేదు. అలాగే ఎంతో పేరు పొందినటువంటి గొప్ప గొప్ప రాజకీయ నాయకులు, ఇప్పుడు మొన్నటిదాకా కేసీఆర్ చక్రం వేయలేరు, ఒకప్పుడు ఎన్టీ రామారావు గారు చక్రం తిప్పారు, మొన్న జగన్ గారు వచ్చారు, ఇప్పుడు మళ్ళీ కూటమి వచ్చారు. అట్లా రాజకీయాలు అనేవి అక్కడ మారింది. ఇప్పుడు ఆ పార్టీ పరిస్థితి చూసాం, 4 సార్లు వరుసగా గెలిచినటువంటి సీఎం ఈ రోజున బీజేపీ కానీ దీంట్లో ఢిల్లీలో కూడా అధికారంలోకి రావడం జరిగింది. ఎన్ని ఎత్తులు వేసినా ఆ ఎత్తులు 4 ఎలక్షన్ వరకు చూశారు. ప్రజా వ్యతిరేక ఓటు అయితే బలంగా బీజేపీకి పట్టదని, అది బీజేపీకి ప్లస్ పాయింట్ అని చెప్పి చెప్తూ ఉన్నారు. ఎందుకంటే గత
4 కాన్స్టిట్యూన్సీ కూడా మమతా బెనర్జీ గారు ముఖ్యమంత్రిగా ఉండి అక్కడ బీజేపీకి అనుకూలమైనటువంటి ఓటింగ్ బ్యాంక్ కి మార్చారని చెప్పొచ్చు. ఎందుకంటే 4 సంవత్సరాలు ఆవిడ చేస్తూ ఉన్నారు. ఆవిడ మీద వ్యతిరేకమైన ఓటు పెరిగింది. ఆ పెరిగినటువంటి ఓటు బ్యాంకింగ్ అనేది బీజేపీ కలిసి వచ్చే అంశం. మీరు అడిగినటువంటి ఇంకో ప్రశ్న ఏంటంటే చాలా మంది ఇప్పుడు బీజేపీలో పోటీ చేస్తున్నటువంటి వ్యక్తుల్ని మమతా బెనర్జీ గారు తన వైపు తిప్పుకోవడానికి, గెలిచిన తర్వాత తనకు అనుకూలంగా ఓటు వేయడానికి, ముఖ్యమంత్రి అయ్యేటువంటి ఛాన్స్ ఉండడానికి, తన బలం నిరూపించుకోవడానికి ఈ పాటికే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అదే విధంగా బీజేపీ కూడా మనం చేస్తుంది కదండి. బీజేపీ కూడా మ్యాజిక్ ఫిగర్ కి దగ్గరలో ఉంటే ఖచ్చితంగా వాళ్ళు కూడా మమతా బెనర్జీ గారి యొక్క పార్టీ నుంచి కూడా వాళ్ళు కూడా తెచ్చుకుని వాళ్ళు కూడా అధికారం కైవసం చేసుకోవాలి, అక్కడ ముఖ్యమంత్రి పీఠం బీజేపీ అధిరోహించాలని చెప్పి వాళ్ళు కూడా అదే విధంగా ప్రయత్నం చేస్తారు. అందులో మోడీ గారు అమిత్ షా గారి యొక్క ద్వయం చాలా డిప్లొమాటిక్ గా ఉంటుంది. అనేక రాష్ట్రాల్లో వాళ్ళు గెలిచినటువంటి సత్తా, వాళ్ళ అనుభవం ఇవన్నిటి ముందు ఈసారి ఖచ్చితంగా మమతా బెనర్జీ గారి యొక్క పాచికలు పారవని చెప్పి మేము అనుకుంటున్నాం. రైట్, నేను మళ్ళీ మాట్లాడతా సార్, మీతో అందుబాటులో ఉండండి. మనం ఒకసారి పాపిరెడ్డి గారితో మాట్లాడదాం. పాపిరెడ్డి గారు, నా వాయిస్ వినబడుతుందా సార్? ఎస్ పాపిరెడ్డి గారు, మీ అభిప్రాయాన్ని చెప్పండి సార్. ఇప్పుడు అన్నిటికన్నా కూడా చాలా ఉత్కంఠంగా ఉన్నది. ఎందుకంటే మిగతా అన్ని కూడా దాదాపుగా ఒక లెవెల్లో అస్సాము కానీ, కేరళ కానీ, లేకపోతే యూనియన్ టెరిటరీ అయిన పుడుచ్చేరిలో కానీ క్లియర్ గానే ఉన్నది. ఈవెన్ కొంత మేరకు తమిళనాడులో కూడా కొంత క్లియర్ గానే ఉన్నది. స్టాలిన్ వైపే కొంత ఉన్నది. ఒకవేళ డార్క్ హార్స్ విజయన్ ఏమన్నా కొంత చేయగలుగుతుంది తప్ప తమిళనాడులో కూడా. పాపిరెడ్డి గారు, మీ ఫేస్ హాఫే కనబడుతుంది, కొంచెం మొబైల్ ని సరిగ్గా పెట్టుకుంటారా? రైట్, కంటిన్యూ చేయండి. ముందు అయితే అటువంటి పరిస్థితులలో ఇప్పుడు బెంగాల్ విషయం ఎట్లున్నదంటే, బెంగాల్లో మనం 4-5 కోణాల నుంచి చూడాల్సి వస్తుంది. ఒకటి ఏంటంటే ఈ ఎలక్షన్స్ ముందే, అంటే బెంగాల్ ఎలక్షన్స్ ముందే, అంటే ఇప్పుడు ఈ టైం ముందే 2 సంవత్సరాల నుంచి బెంగాల్లో కేంద్ర ప్రభుత్వం కానీ, బీజేపీ కానీ ఒక తీవ్రమైన ప్రయత్నం చేసింది. ఏదంటే అక్కడ ఏదో విధంగా మళ్ళీ మనం అధికారంకు రావాలి, అది టీఎంసీని తీసేయాలి. అది వాళ్ళకు బంగ్లాదేశ్ లో జరిగిన అనేకమైన ఇన్సిడెంట్స్, అంటే అక్కడ ప్రైమ్ మినిస్టర్ ను తీసేయడము, మహమ్మద్ యూనిస్ ఆధ్వర్యంలో ఇంట్రీమ్ గవర్నమెంట్ రావడం, ఆ గవర్నమెంట్ మొత్తం బంగ్లాదేశ్ లో ఉన్న హిందువుల మీద అటాక్ చేయడము, ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే యాంటీ ఇండియా పాలసీస్ తోని దాన్ని బీజేపీ చాలా విజయవంతంగా తనకు అనుకూలంగా మలుచుకొని బెంగాల్లో హిందూ సెంటిమెంట్ ను బాగా రెచ్చగొట్టడం జరిగింది. ఎందుకంటే బంగ్లాదేశ్ లో హిందువులను చాలా మటుకు అటాక్ చేయడం, కొందరు చంపడం, ఆ తర్వాత యాంటీ ఇండియన్ స్టాండ్ కూడా బంగ్లాదేశ్ తీసుకోవడం, ఇవన్నిటితో జరిగింది ఏంటంటే అక్కడ కొంత మేరకు బీజేపీకి అనుకూలమైన నేపథ్యం రావడం జరిగింది. దాంతో పాటుగా అంటే ఏదైతే ఈ ఓటర్ లిస్ట్ లో ఉన్న ఏవైతే నకిలీ ఓట్లను తీసివేసే ప్రక్రియలో పెద్ద ఎత్తున బెంగాల్లో కొన్ని లక్షల ఓట్లు తీసివేయడం జరిగింది. దానిలో కూడా అనేకమైన తీసివేసే ప్రక్రియలో కూడా తృణమూల్ కాంగ్రెస్ కానీ, మమతా బెనర్జీ కానీ చాలా తీవ్రంగా అడ్డుకోవడం జరిగింది. అక్కడ బెంగాల్ పోలీసులను కానీ, బెంగాల్ యంత్రాంగాన్ని కానీ వాడుకున్న సమయంలో కేంద్ర